ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు డే 2 ఇన్ పాండిచ్చేరి. పాండిచ్చేరిలో మేము ఈరోజు వీల్స్ బోట్ హౌస్కి అయితే వెళ్తున్నాము. అంటే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోటింగ్కి వెళ్ళడానికి అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాము. అప్పటికి మేము స్టార్ట్ అవ్వడంకే 12 అయిపోయింది, ఆఫ్టర్నూన్ దగ్గర ఆఫ్టర్నూన్. ఇంకా వాడు మాకు జస్ట్ 4 కిలోమీటర్స్కి 350 అయితే ఛార్జ్ చేశాడు. పాండిచ్చేరిలో మోస్ట్లీ ఆటో కాస్ట్లు అంతా అలానే ఉన్నాయి. 1 కిలోమీటర్కైనా 100 అంతే, అది నార్మల్ అనమాట. అక్కడ ఆటో పెట్టుకొని మనము బతికిపోవచ్చు. నెక్స్ట్ ఇక్కడికి ఫస్ట్ రాగానే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విలేజ్ నుంచి లోపలికి వెళ్ళాలి అని అయితే అక్కడ తీసుకొచ్చి వదిలేశాడు. ఇంక ఇక్కడ వైల్డ్ లైఫ్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విలేజ్ అయితే ఉంది. ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విలేజ్ లోపలికి వెళ్తానే మొత్తం పాండిచ్చేరిలో ఉండే ప్లేసెస్ అంతా ఏమేం విజిట్ చేయాలి అని అవన్నీ అక్కడ వాళ్ళు జస్ట్ పెట్టారనమాట. ఇంకా బోటింగ్కి వెళ్ళడానికైతే కొంచెం డిస్టెన్సే ఉంటుంది. మనం ఇదంతా వెళ్ళే దారిలోనే ఇవన్నీ చూసుకొని ఏమైనా నచ్చితే తీసుకొని కొనుక్కొని అలా వెళ్ళిపోవచ్చు. తీసుకొని అంటే ఫ్రీగా కాదు, కొనుక్కొని వెళ్ళాలి. కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువే చెప్పారు. అంత రీజనబుల్ అయితే అనిపించలేదు. బట్ హ్యాండ్ క్రాఫ్ట్ కాబట్టి ఖచ్చితంగా కాస్ట్ ఎక్కువే ఉంటాయి. ఇక్కడ కొన్ని హ్యాండ్ బ్యాగ్స్, లైట్స్ అయితే వాల్ డెకర్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడంతా పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ అప్పుడప్పుడే వాళ్ళు వేస్తున్నారు. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా అప్పుడప్పుడు వాళ్ళు స్టిచ్ చేస్తున్నారు అక్కడక్కడే. ఇంకా నెక్స్ట్ అయితే ఇవి గవ్వలు అవన్నీ ఉంటాయి కదా, వాటితో ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. అవి కాస్ట్ అయితే ఎక్కువే ఉన్నాయి, బట్ అంత రీజనబుల్ ఏం కాదు. ఓకే, బట్ అన్నీ జస్ట్ ఏమీ కొనుక్కోలేదు, బట్ చూసుకొని అలా వెళ్ళిపోయాం. ఇక్కడైతే అంకుల్ పెయింటింగ్ వేస్తున్నారు. అంకుల్ని మేము అడిగితే కాస్ట్ 2000 పడుతుంది. ఒక 1.5 అవర్ టైం అయితే తీసుకుంటాము. మీరు బోటింగ్కి వెళ్ళి వచ్చే లోపలైతే మేము రిటర్న్ చేస్తామన్నారు. బట్ అంత పెయింటింగ్ వేయించుకునే అంత ఎందుకులే అని చెప్పి మేమే వేయించుకోలేదు. ఇంకా నెక్స్ట్ అయితే బోటింగ్కి వెళ్ళడానికైతే ఇదే ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ అన్నీ తీసుకొని రీల్స్ చేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం అసలు ఇంట్రెస్ట్ రాలేదు, అందుకేం రీల్స్ ఏం చేయలేదు. జస్ట్ నార్మల్గా ఫొటోస్ అన్నీ తీసుకొని. క్లైమేట్ ఎండ అయితే భయంకరంగా ఉంది. బోటింగ్ వెళ్ళే ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మాకు వాళ్ళు కొంచెం ప్యాకేజ్ లాగా ఇచ్చారు. 4 ప్లేసెస్ అయితే 500, 3 ప్లేసెస్ అయితే 450, 1 అవర్ అలా తిప్పుతాము అని చెప్పి. మాకైతే అప్పుడు 4 లేదు, కానీ జస్ట్ 3 మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, ఫిషింగ్ అండ్ రివర్ మౌత్ అని చెప్పి 3 ప్లేసెస్కేమో 450 ఛార్జ్ చేశారు ఒకరికి. ఇంక ఇవే కాక ఇంకా అక్కడ ఏదో ఈవెంట్ సెలబ్రేషన్స్, ఇంకా అదర్ యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయంట. వాటికంతా ఈవెంట్ సెలబ్రేషన్స్కి అయితే 6000 10 పర్సన్స్కి అలా ఉంటుంది. 6000 పే చేస్తే 10 మెంబర్స్ వెళ్ళొచ్చు అనమాట. ఈవెంట్ అంటే బర్త్డేస్, పార్టీస్ అలా ఏమన్నా ఉంటే. ఇంకా ఫిషింగ్ చేయడానికి వాటన్నిటికీ పర్సన్కి 800 అలా కొంచెం చెప్పారు. మేము అవేం వద్దు అని చెప్పి జస్ట్ నార్మల్గా ఈ 3 ప్లేసెస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా బోట్ అయితే 1 అవర్ అన్నారు, కానీ వాడు జస్ట్ మాకు ఎంతసేపు ఒక 40 మినిట్స్లో రిటర్న్ అయితే తీసుకొచ్చేసాడు. ఇదే మేము వెళ్ళబోయే బోట్. నా వెనకలైతే మా కెమెరామెన్ రెడీగా
వీడియో తీసుకుంటూ వచ్చేస్తున్నాడు. ఇంకా ఈసారే మా బోట్ని నడిపే వాళ్ళని ఏమంటారు, డ్రైవర్ అంటారా ఏమో నాకు తెలీదు. ఈయనే మా బోట్ని అంతా ఈరోజు అంతా మమ్మల్ని నడిపింది. అంటే వాళ్ళ ఫాదర్ కూడా ఎవరో ఉన్నారు, బట్ ఆ అబ్బాయి నేర్చుకుంటున్నాడంట. చూడ్డానికి ఎంత బాగున్నా వెళ్తూ ఉంటే అదేదో కొంచెం ఒక భయంలాగా ఉంటుంది. ఈ వాటర్లో ఎక్కడ పడిపోతామో అంత నెగిటివ్ థాట్సే వస్తాయి. బోట్ మునిగిపోతుందేమో, పడిపోతామేమో. ఇంకా చెయ్యి అయితే వాటర్లో పెట్టాలంటే ఈ మధ్య అదేదో అదేదో మూవీ చూసా, దాంట్లో వాటర్లో హ్యాండ్ పెడతానే అలా దయ్యం వచ్చేస్తుంది. అందుకే అప్పటి నుంచి అదే థాట్సే ఉన్నాయి. ఇంకా ఇదంతా చూస్తుంటే అనకొండ మూవీ చూస్తున్నాం చిన్నప్పుడు. అనకొండ అని దాంట్లో పెద్ద పెద్ద పాములన్నీ వచ్చి అలా ఉంది ఇక్కడ. బట్ ఓకే, ప్లేస్ అయితే చాలా బాగుంది చూడడానికి. ఇంకా ఫస్ట్ ప్లేస్కి మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఐ థింక్ ఫిషింగ్ అనుకుంటా. ఇదే ఫస్ట్ ప్లేస్, ఫిషింగ్ హార్బర్. ఇక్కడంతా మొత్తం ఫిషింగ్కి వెళ్ళే బోట్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. అదన్నీ ఒకే చోట ఉన్నాయని అదొక ప్లేస్ అనమాట. అక్కడైతే కొంచెంసేపు మా బోట్ని ఆపేసి చూడండి తనివి తీరా అని చెప్పి కొంచెంసేపు వదిలేశారు. ఫొటోస్ కావాలన్నా తీసుకోండి అని చెప్పి ఫ్రంట్కి వెళ్ళి ఫొటోస్ తీసుకోమని కూడా చెప్పారు. ఈ వాటర్లో అయితే చాలా అవి జెల్లీ ఫిషెస్ ఉన్నాయి కదా, మోస్ట్లీ జెల్లీ ఫిషెసే ఉన్నాయి, చాలా ఉన్నాయి. నెక్స్ట్ అయితే మేము రివర్ మౌత్కి అయితే వెళ్ళిపోతున్నాం.
నెక్స్ట్ ప్లేస్ వచ్చి రివర్ మౌత్ అనమాట. రివర్ మౌత్కి అయితే వెళ్తున్నాం. అక్కడేం వాళ్ళు ఆపరు, జస్ట్ అక్కడ వాటర్ వస్తుంది కదా సీ నుంచి రివర్కి, అక్కడికైతే వెళ్తున్నాం. ఈ మధ్యలో అయితే ఫిషెస్ అయితే పైకి జంప్ చేస్తున్నాయి వాటర్లో. బట్ మాకు ఇక్కడ అకస్మాత్తుగా ఒక పెద్దదైతే జరిగింది. బట్ ఏదో చెప్తాను నేను. ఇదంతా ఫిషింగ్దే అనమాట మొత్తం. ఇటు సైడ్ అంతా స్మాల్ వన్నీ ఉన్నాయి బోట్స్. నెక్స్ట్ అలానే అయితే మేము రివర్ మౌత్ కాడికి వెళ్తూనే ఉన్నాం. ఇంకా ఫైనలీ నియర్ టు రివర్ మౌత్ దగ్గరికి అయితే వచ్చేసాం. అంటే ఇంచుమించి మనకు సీ కనిపిస్తుంది క్లియర్గా. మొత్తం సీ నుంచి రివర్కి వచ్చే వాటర్ అంతా అక్కడ కరెక్ట్గా కనిపిస్తుంది. ఇంక ఇక్కడికి వస్తానే మనకి అలలు అవన్నీ ఎక్కువ స్టార్ట్ అయినట్టు అనిపించింది నాకైతే. ఇదే ద బ్యూటిఫుల్ రివర్ మౌత్. ఇక్కడే మాకు ఒకటి అనుకోనిది జరిగింది. నెగిటివ్ థాట్స్ ఉంటే ఎప్పుడు నెగిటివ్గానే జరుగుతుందంటారు కదా, ఆ టైప్లో నెగిటివ్గానే అయిపోయింది. మా బోట్ ఆగిపోయింది. అందులో అదేదో ఫ్యూయల్ అయిపోయిందో ఏమో, అదంతా మాకు తెలీదు. బోట్ అయితే అక్కడే ఆగిపోయింది. ఇంకా ఎవరన్నా హెల్ప్ చేస్తారేమో అని అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ ఒక బోట్ అయితే వచ్చింది హెల్ప్ చేయడానికి, వాళ్ళ దగ్గర లేదంట, ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంకొంచెంసేపు తర్వాత వెయిట్ చేస్తే అక్కడ వచ్చే బోట్లలో ఒక బోట్ అయితే వచ్చింది, ఆదుకునింది మాకు సహాయం చేయడానికి. నేనున్నాను, వచ్చేస్తున్నాను అని. ఇంకెలానో వాళ్ళు వచ్చి మాకు హెల్ప్ చేస్తానే మళ్ళీ అప్పుడు మా బోట్ స్టార్ట్ అయింది. కానీ మేము నియర్ టు సీ వచ్చేసాం కదా, అలలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని చెప్పి మోస్ట్లీ అక్కడే కొంచెం టైం పడుతుంది మాకు. అక్కడే కొంచెం భయం కూడా వేసింది. ఇప్పుడు మా బోట్లో ఎక్కువ మంది అయితే లేరు. అటు సైడ్ ఎవరైనా కూర్చోకపోతే బోట్ ఇటు సైడ్కి అలా వంగడము అలా అయిపోయింది. బట్ ఎంత జరిగినా ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. చూడండి ఎంత బాగుందో. కానీ అప్పుడప్పుడు ఈ సముద్రం మీద అలా నడుచుకొని వెళ్ళిపోదామా, లేదా అలా నడిస్తే ఎంత లోపలికి వెళ్తుంది. ఇంకా వాళ్ళు మాకు హెల్ప్ చేసిన దానికి వాళ్ళకి మేము బిగ్ థ్యాంక్స్ అయితే చెప్పేసాం. అక్కడి నుంచి మేము ఇంకా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి స్టార్ట్ అయిపోతున్నాం. మీరు కూడా వచ్చేయండి, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చూద్దాం. ఇంకా ఫ్రంట్లోకి వెళ్ళి కొన్ని పిక్స్ తీసుకొని ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతూ అక్కడ అలా ఎంజాయ్ చేస్తున్నాం. నెక్స్ట్ అయితే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వచ్చేసాం. టాంటడాయ్. అది పెద్ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఇక్కడ పెద్ద పెద్ద అనకొండాలు ఉంటాయి. అనకొండాలు మన మనిషిని మింగేస్తాయి. అందుకే వాటికి కనిపించకుండా మనమైతే ఫాస్ట్గా చూసుకొని రివర్స్ వెళ్ళిపోవాలి. ఇంక ఇక్కడైతే ఒక 15 minutes అలా లోపల మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లోపలైతే మాకు స్టాప్ చేశారు ఫొటోస్ తీసుకునేకి. అలా
వీడియోస్కి అలా ఏమన్నా తీసుకుండేకి. నెక్స్ట్ బోటింగ్ ఇంకా రిటర్న్ వచ్చేసి బోటింగ్ అయిపోతానే దిగుతానే మాకు ఇవన్నీ క్రాబ్స్ అన్నీ కనిపించాయి మొత్తము. ఇంక ఇక్కడ కూడా ప్లేస్ అయితే చాలా బాగుంది, కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. మాకు వాళ్ళు 1 అవర్ అన్నారు కానీ 40 మినిట్స్కే రిటర్న్ అయితే చేసేసారు. నెక్స్ట్ అయితే ఎస్టర్డే వెళ్ళిన రెస్టారెంట్ లాగా అస్సలు వెళ్ళకూడదు అని, ఇది మేము ఆల్రెడీ ఎస్టర్డే దీనికి వెళ్దాం అనుకొని దానికి వెళ్ళిపోయాము. ఇంకా అది చూడడానికి బాగుంది అని ఈరోజు ఇక్కడికైతే వచ్చేద్దామని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వైట్ టౌన్కి వచ్చి వైట్ టౌన్లో ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాం. వచ్చిన దానికైతే చాలా వర్త్, రీజనబుల్ ప్రైజెస్ అనమాట అన్నీ. ఇక్కడ నుంచి వైట్ టౌన్ బీచ్ చాలా దగ్గర అనమాట, జస్ట్ 100 మీటర్స్ అలా 200 మీటర్స్ ఉంటుంది. అందుకని మళ్ళీ ఒకసారి అలా బీచ్లోకి వెళ్ళాము. అంతే, బీచ్లో కొంచెంసేపు ఆడుకొని మళ్ళీ రిటర్న్ అయితే రూమ్కి వెళ్ళిపోయాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.